కోటి దాటిన అర్జీలు, ముగిసిన ప్రజా పాలనా సభలు. ఆఖరి రోజు కూడా భారీ స్పందన అయితే వచ్చింది. 2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లుకు ఎక్కువ దరఖాస్తులు. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే రూ. 2500 ప్రతి నెల ఆర్థిక సాయానికి సంబంధించి, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు అయితే వచ్చినాయన్నమాట. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విన్నపాలు అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన అయితే లభించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6వ తారీఖు వరకు కూడా గత 6వ తారీఖు వరకు పెట్టుకొని అప్లికేషన్స్ తీసుకున్నారు. ముఖ్యంగా 1,24,85,383 అర్జీలు అయితే వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఎక్కిస్తున్నారు, సిస్టంలో అయితే ఎక్కిస్తున్నారన్నమాట. దరఖాస్తులు అయితే వెలువగా వచ్చినాయి. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు ఈ విధంగా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, మహిళలకు 2,500 ప్రతి నెల ఇచ్చేదానికి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎక్కువ అప్లికేషన్లు అయితే వచ్చినాయన్నమాట. తొందరలోనే ఈ పథకాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో, ఇది తెలంగాణలో ప్రజెంట్ ఈ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్